శ్రీమాత్రే నమ. తత్వదర్శనం ప్రేక్షకులకు నమస్కారములు. ఈ ఛానల్లో లలితా సహస్రనామాలు కొన్ని ఎపిసోడ్స్గా వరుసగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ లలితా సహస్రనామాల మీద ఆసక్తి గలవాళ్ళు, దాని అర్థాన్ని తెలుసుకోదలుచుకున్న వాళ్ళు తప్పకుండా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, ఎందుకనంటే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరి ఆ తర్వాత ఎపిసోడ్స్ కూడా వెంటనే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ మిత్రులు అందరూ సబ్స్క్రైబ్ చేసి మరి ఈ ఛానల్ మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, మరి మొట్టమొదటగా అసలు ఈ లలితా సహస్రనామాలు ఎక్కడివి, ఎవరు చెప్పారు ఏమిటి అన్నట్లయితే వీటిని అగస్త్యుడు, ఇది బ్రహ్మాండ పురాణంలో ఉందండి. ఇది ప్రత్యేకంగా ఈ లలితా సహస్రనామాలు హయగ్రీవుడు అగస్త్యుడు, హయగ్రీవ అగస్త్య సంవాదం. అదే ఎందుకంటే ఆ ఫలశ్రుతిలో చివరన చెప్తాడు, ఇది ఒక్కొక్క అధ్యాయానికి చివరన లలితా సహస్రనామం హయగ్రీవ అగస్త్య సంవాదే బ్రహ్మాండ పురాణే అని చెప్తారండి. అటువంటి బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్యుడు మనందరికీ తెలుసు మహర్షి అండి. ఆయన రాముడికి, ఇప్పుడు మనందరికీ మనం చదువుతాం చూడండి ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం శ్రీరామచంద్రమూర్తికి రామాయణంలో ఉపదేశించిన వాడు అగస్త్య మహర్షి. వాడు అహంకారంతో ఒక మేకను చంపి మాంసం పెట్టి తను చంపుదామని ప్రయత్నం చేస్తే జీర్ణం వాతాపి జీర్ణం అని దాన్ని లోపల జీర్ణం చేసినవాడు అగస్త్య మహర్షి. ఏమంటే వింధ్యపర్వతం మరి ఆ విధంగానేమో చేస్తుంటే, ఇదేంటి పైకి విజృంభిస్తుంటే అతనికి వెళ్ళి నమస్కారం చేసిన తర్వాత నేను తిరిగి వచ్చే వరకు నువ్వు లేవద్దని చెప్పి దక్షిణ దేశాన్ని జీవితాన్ని గడిపి తన యొక్క జీవితాన్ని వదిలేసిన వాడు అగస్త్య మహర్షి అండి. ప్రజోపయోగం ఎంతో చేశాడండి ఆయన. ఇవాళ మన అందరి కోసం ఈ లలితా సహస్రనామాలు మరి ఆయనకి ప్రత్యేకంగానేమో మరి ఈయన హయగ్రీవుడు అగస్త్యుడు. ఈయన హయగ్రీవుడు ఎవరు? ఈయన అవతారమే, విష్ణువు యొక్క అవతారం. మనకు చాలామంది దశావతారాలు లేదు కానీ చాలా అసలు జ్ఞాన మాకు పంచకావ్యాలు చదివేటప్పుడు ముందు ఆ శ్లోకం చదివించేవాళ్ళండి మమ్మల్ని. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిన్ ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని హయగ్రీవుడిని స్మరించందే పంచకావ్యాలు కానీ వ్యాకరణం కానీ మేము చదివేవాళ్ళం కాదు. అటువంటి జ్ఞానప్రదాత సరస్వతి ఎలాగో, విఘ్నేశ్వరుడు ఎలాగో హయగ్రీవుడు అటువంటి వాడు. ఆయన చెప్పింది ఈ యొక్క లలితా సహస్రనామాలు. వాటిని మనవి చేసే ముందు ఒక్కసారి ధ్యానం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాళిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. అమ్మవారి యొక్క స్తోత్రం అండి. మరి దీంతో మనం ప్రారంభిద్దాం. ఆవిటండి మనందరికీ చాలా తెలియని విషయం, త్రినయన అంటండి ఆవిడకి కూడా 3 నేత్రాలనే. చాలామంది అలా చూస్తే మనం భయపడతాం. అసలు అమ్మవారి యొక్క రూపాన్ని అలా చూసినట్లయితే ఎరుపు రంగులో ఉంటుంది ఆవిడ. సింధు, అందుకే జాకెట్ అమ్మవారికి పెట్టేటప్పుడు ఎర్ర జాకెట్ పెడతారండి, ఎర్ర చీర పెడతారు. ఆవిడకి ఎరుపు అంటే ఇష్టం. సింధూరారుణ విగ్రహం త్రినయనాం అంటాడు. మరొక శ్లోకం, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ హస్తాం అణిమాధిభిరావృతాం మయూకై అహమిచ్చేవ విభావయేత్ భవానీ. ఇక్కడ కూడా మళ్ళీ అంటాడు అరుణాం, ఎరుపు రంగులో ఉందామె. అటువంటి ఎరుపు రంగులో ఉండేటువంటి ఆ యొక్క అమ్మవారిని లలితా పట్టారికిని మనం స్తుతిస్తూ మరి ఈ లలితా సహస్రనామాల్లోకి మనం ప్రవేశిద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 1వ నామంతో ప్రారంభిస్తాం. స్వస్తి.